ట్యాపింగ్ కేసులో పోలీసు కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావు హై బీపీతో కుప్పకూలాడు. దాంతో వెంటనే డాక్టర్స్ ని రప్పించారు పోలీసులు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే రాధాకిషన్ కు పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు డాక్టర్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావు హై బీపీతో కుప్పకూలాడు. దాంతో వెంటనే డాక్టర్స్ ని రప్పించారు పోలీసులు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే రాధాకిషన్ కు పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు డాక్టర్స్. రైట్, లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవి, ఏంటి అసలు రాధాకిషన్ రావుకి ఎప్పటి నుంచి అనారోగ్యంతో ఆయన బాధపడుతూ ఉన్నారు? హై బీపీ ఎందుకు వచ్చిందంటున్నారు? అసలు డాక్టర్స్ ఏం చెప్తున్నారు? సౌజన్య, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు రెండో రోజు కస్టడీ కొనసాగుతోంది. తనను కస్టడీలోకి తీసుకున్న తర్వాత నిన్న పూర్తిగా విచారించారు. రెండో రోజు కస్టడీ ప్రారంభమైనటువంటి 2 గంటల తర్వాత తను ఒకసారిగా కుప్పకూలిపోయినట్లుగా తెలుస్తుంది. తనకు సుదీర్ఘకాలంగా హై బీపీ ప్రాబ్లం ఉన్నట్లుగా తెలుస్తుంది. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఒక హాస్పిటల్ డాక్టర్స్ను కూడా పిలిపించి ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇన్ కేసు ఇక్కడ వచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి వైద్యుల సూచన మేరకు తర్వాత ఏదైనా ఆసుపత్రికి తరలించాలా లేదా తన బీపీ నార్మల్లోకి వచ్చిందా లేదా అనే విషయాలు తెలియాల్సింది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే వైద్యులు కూడా లోపలికి వెళ్లారు. రాధాకిషన్ రావుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే తను చెప్పినటువంటి ప్రకారం తనకు హై బీపీ ఉన్నట్లుగా పోలీసులకు కూడా విచారణ అధికారులకు చెప్పాడు రాధాకిషన్ రావు. అయితే నిన్నటి నుంచి కూడా తను కాస్త నీరసంగానే ఉన్నట్లు తెలుస్తుంది. మొదటి రోజు విచారణకు కూడా ఏమాత్రం సహకరించలేదనే తెలుస్తుంది. ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా తనకు అస్వస్థతగా ఉంది, తనను ఒంటరిగా వదిలేయండి అని చెప్పినట్లుగా తెలుస్తుంది. మరోవైపు నిన్న ఒక కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. ఎక్కడైతే రాధాకిషన్ రావు పైన ప్రధానంగా ఆరోపణలు వచ్చాయో, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినటువంటి డివైస్లను కానీ హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు ఇవన్నీ కూడా ఆధారాలు లేకుండా ధ్వంసం చేశారు అనే ఆరోపణ ఉంది. అదే కేసులో ఒక హోంగార్డ్ను, టెక్నీషియన్ను కూడా నిన్న పోలీసులు పిలిచి విచారించారు. ఎక్కడ ధ్వంసం చేశారు, ఎవరి ఆలోచన మేరకు మీరు ధ్వంసం చేయాల్సి వచ్చింది, ఎన్ని హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు, నిజంగానే అవి వాటిని ధ్వంసం చేశారా లేకపోతే ఎక్కడైనా దాచిపెట్టారా, లోపల ఏర్పాటు చేసినటువంటి కార్యాలయం లోపలికి వీళ్ళు సీసీ కెమెరాలను ఆఫ్ చేసి చొరబడ్డారు కాబట్టి ఆ హార్డ్ డిస్క్లన్నింటినీ లోపలనే ధ్వంసం చేశారా అనే విషయాలన్నింటినీ కూడా ఆరా తీశారు. దీంతో నిన్న ఒక్కసారిగా రాధాకిషన్ రావు కూడా కాస్త కంగారుగా పడ్డట్టు తెలుస్తుంది. ఎప్పుడైతే హోంగార్డ్ను ఆ టెక్నీషియన్ ఇద్దరిని విచారణకు పంపించారో అప్పటి నుంచి తను మరింత టెన్షన్కు లోనైనట్లుగా కూడా సమాచారం అందుతుంది. అంటే రాధాకిషన్ రావు పూర్తిగా తన ఆధారాలన్నీ కూడా బయటపడ్డాయేమో అనే భయంలో కూడా ఉన్నాడేమో అని అటు అనుమానం వ్యక్తం చేస్తున్నారు విచారణ అధికారులు. నిన్న మొదటి రోజు విచారణలో ఏమాత్రం సహకరించలేదని తెలుస్తుంది. ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా తనను ఒంటరిగా వదిలేయాలి, తన ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి తను ఒంటరిగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏ క్వశ్చన్ అడిగినా కూడా మౌనంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి రెండో రోజు కూడా 8 గంటలకే ఈ రోజు విచారణ ప్రారంభమైంది. విచారణ అధికారులు కూడా చేరుకొని తనను ప్రశ్నిస్తున్నటువంటి టైంలోనే ఒక 2 గంటల తర్వాత తను ఒక్కసారిగా తను కూర్చున్నటువంటి కుర్చీల నుంచే కింద పడిపోయినట్లుగా సమాచారం అందుతుంది. మరి కొద్దిసేపు క్రితం కూడా డాక్టర్స్ లోపలికి వెళ్లారు కాబట్టి తన బీపీని చెక్ చేసి ఇతరత్ర పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఇన్ కేసు ఏదైనా మేజర్గా ఉంది, తనను ఇమ్మీడియట్ గా ఆసుపత్రికి తరలించాలి అని కనుక ఇక్కడికి వచ్చి పరీక్షలు నిర్వహించినటువంటి వైద్యులు చెప్తే వెంటనే తనను నియర్ బై ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స అందించే అవకాశం కూడా ఉంది. సౌజన్య, మరి లోపలికి వెళ్ళినటువంటి డాక్టర్స్ ఏం చెప్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే రాధాకిషన్ రావుకు సుదీర్ఘకాలంగా హై బీపీ ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఆ మెడికేషన్ కి సంబంధించినటువంటి టాబ్లెట్స్ కూడా తనతో తెచ్చుకున్నారా లేదా, లేకపోతే తను ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, తను నిన్నంతా కూడా అదే విధంగా ఉన్నారు కాబట్టి మరి ఈ రోజు కూడా కింద పడిపోతే తనకు అనారోగ్యం మరింత క్షీణించే అవకాశం ఏమైనా ఉందా అనేది కూడా తెలియదు.